తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు వెంటనే అందించాలి, తాగునీరు సరఫరా చేయాలి, తాగునీరు సరఫరా చేయాలి, తాగునీరు సరఫరా చేయాలి, తాగునీరు సరఫరా చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా పార్పురం మండలం డోక్షల్ పంచాయతీ బుచ్చింపేట గ్రామంలో దాదాపు 2 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ మంచినీరు సరఫరా నిలిపివేశారు. ఎందుకంటే ఇది కేవలం ఈ ట్యాంకీ ఉన్నది, కానీ 2 ట్యాంకీలు, అటొక ట్యాంకీ ఉంది కేవలం మెయిన్ రోడ్డుకి వస్తుంది. అది ఎప్పుడో ఉదయమో సాయంత్రం ఎప్పుడో 2 రోజులకు 3 రోజులకు 5 కానీ కంటిన్యూ కూడా రాదు. ఈ లైన్ అయితే పూర్తిగా నిలిపివేస్తారు. ఊరు సెంటర్లోనే ఈ వెనక భాగాన్ని ఉన్నారు. ఈ ట్యాంకీ సరిపోదు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సాగించి ఈ నీళ్ళ ట్యాంకుని వెంటనే కొత్తగా పెట్టేసి ఈ అందరు కూడా బుచ్చింపేట గ్రామస్తులు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికి కూడా వీళ్ళకి నీరు సరఫరా చేస్తారని కోరుతూ ఉన్నాం. మరి అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈరోజు దాదాపు 9 నెలలు 10 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు ఈ గ్రామస్తులు ఏమవుతున్నారో, నీళ్ళు తాగుతున్నారో లేదు, ఇదిగో ఈ నూతి నీరు ఉంది, పాడైపోయి నూతి నీరు తాగుతారు తప్పించి కానీ ఈరోజు కనీసం ఇక్కడ పట్టించుకుని నాదుడు లేదు. నేను ఒకటే చెప్తాను ప్రభుత్వానికి, మరి ఈరోజు పాలకవర్గాలు దేనికి ఉన్నాయి? ప్రజలతో ఓట్లు వేసుకుంటున్నారు, అలాగే కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారు, రుచిని పట్టి కనీసం ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అద్భుతమైన పరిస్థితి ఉంది. మరి రేపు మాపకి పెళ్లి ఉన్నది, ఆ పెళ్లి కూడా బాధపడే పరిస్థితి ఉంది. 2 పెళ్లిళ్ళు ఉన్నాయి, నీళ్ళు లేవు. ఇక్కడ ఎలా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు? దీన్ని తక్షణమే ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి పార్పురం నియోజకవర్గ శాసనసభ్యులు బోనాల విజయచంద్ర కూడా దృష్టి సాగించి తక్షణమే బుచ్చింపేట గ్రామానికి అలాగే కొత్త ట్యాంకీ కట్టి ఈ ప్రజలు ఆదుకుంటారని కోరుతూ ఉన్నాను. లేని వేళల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అవసరమైతే కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అందుకు నేను చెప్పడం జరుగుతుంది. దీన్ని దృష్టి సాగించి తక్షణమే ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. లేని వేళ పెద్ద ఆందోళన చేస్తామని చెప్తూ, అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లా, అలాగే నా పేరు పి సంఘం.